సో 1 వీక్‌లో 2 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. సో నిజంగా యాక్చువల్లీ మీరు నమ్మరు. యాక్చువల్లీ నేనే నమ్మలేదు ఫస్ట్. తర్వాత వెయిట్ చెక్ చేసుకుంటే నిజంగా నేను షాక్ అయ్యాను. సో 1 వీక్‌లో 2 కేజెస్ వెయిట్ లాస్ ఏంటి అని అనుకున్నాను. బట్ నిజంగా ఇట్స్ ట్రూ. సో యాక్చువల్‌గా 1 వీక్‌లో నిజంగా చేయగలుగుతామా అని అనుకున్నాను స్టార్ట్ చేసేటప్పుడు. బట్ నాకైతే నేనైతే చూసాను లైక్ 1 వీక్ నా స్ట్రగుల్ అదంతా చూస్తే రిజల్ట్ అయితే నాకు కనిపించిందనమాట. సో యాక్చువల్గా నేను ఎలా స్టార్ట్ చేశాను అండ్ నా వెయిట్ లాస్ ఎలాగా అసలు స్టార్ట్ అయింది, ఏమేమి ఫుడ్ తీసుకున్నాను అనేది క్లియర్గా నేను ఈ 1 వీక్ స్టోరీ అయితే చెప్తాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మిస్ కాకండి. మీరు కూడా వెయిట్ లాస్ చేయాలి అండ్ మీరు కూడా వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఓకే. బట్ నేను ఏదైతే తీసుకున్నాను అనేది నేను చెప్తున్నాను. బట్ ఇక్కడ నేను వచ్చేసి ఎవరో ఏదో చెప్పారు, నేను లైక్ ఎవరో చెప్పింది నేనైతే ట్రై చేయలేదు. నాకు తెలిసి నాకు బాడీకి ఏది సెట్ అవుతుందని చూసుకుని నేను వెయిట్ లాస్ అయితే వెయిట్ లైక్ డైట్ ప్లాన్ అయితే నేను స్టార్ట్ చేశాననమాట. సో హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రమ్య హేమంత్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే మనం వెయిట్ లాస్ జర్నీ గురించి చూద్దాము. యాక్చువల్లీ నేను వచ్చేసి 1 వీక్ బిఫోర్ అంటే ఏప్రిల్ 29న నా వెయిట్ చెక్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ పుట్ ఆన్ అవుతాం ఖచ్చితంగా. సో దాని తర్వాత నేను మళ్ళీ వెయిట్ లాస్ అవ్వడం, వెయిట్ మళ్ళీ హెవీగా ఫుడ్ తింటే ఖచ్చితంగా మనం వెయిట్ గెయిన్ అవ్వడం ఇదంతా ఉంటుంది కదా. సో నాది ఇంతకుముందు వచ్చేసి నాది స్టేబుల్ వెయిట్ వచ్చేసి 70 కేజెస్. నేను ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే బిఫోర్ ప్రెగ్నెన్సీ నేను 58 కేజెస్ ఉండేదాన్ని అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ నేను 70 కేజెస్కి నేను అట్లా స్టేబుల్ అయిపోయాను అనమాట. సో ఎన్ని ఇయర్స్ చూసుకున్నా నాది 70 కేజెసే ఉండేది. బట్ ఈ మధ్యన లైక్ ఒక రీసెంట్గా నేను కొంచెం నాకే అనిపించేది కొంచెం లావ్ అయ్యాను అనేది. ఎందుకంటే నాకు బాడీ తెలిసిపోతుంది కదా, కొంచెం వెయిట్ పెరిగినా కానీ కాళ్ళు నొప్పులు రావడం అండ్ అలా వాకింగ్ చేసినా కానీ ఫుల్ లెగ్స్ పెయిన్ వచ్చేవి. దాన్ని బట్టి నేను అనుకున్నా ఖచ్చితంగా నేను వెయిట్ పెరిగాను, అందుకే నాకు కొంచెం లెగ్స్ పెయిన్ వస్తున్నాయని చెప్పి నేను రీసెంట్గా 1 వీక్ బ్యాకే వెయిట్ చెక్ చేసుకున్నాను. అంతకుముందు వరకు నాది మిషన్ ట్రబుల్ ఉండే అనమాట, అందుకనే వెయిట్ ఎప్పుడు చెక్ చేసుకోలేదు. సో లాస్ట్ వీక్ మళ్ళీ ఒక్కసారి వెయిట్ చెక్ చేసుకుందాం, అసలు ఎంత వెయిట్ ఉన్నాము ఏంటని తెలిస్తే దాన్ని బట్టి మనం ఫుడ్ అనేది తీసుకోవచ్చని నేను వెయిట్ చెక్ చేసుకుంటే ఏప్రిల్ 29th వెయిట్ చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకునేసరికి నాకు 72 కేజెస్ ఉన్నా. ఇంకా అనిపించింది వామ్మో నేను ఇంకా లావ్ అయిపోతున్నాను, స్టార్ట్ చేయాలి ఇంకా వెయిట్ లాస్ అనేది అప్పుడు స్ట్రిక్ట్గా పెట్టుకున్నాను. బట్ నేనైతే ఏదైనా చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా చేసి నేను సాధిస్తాను అనమాట. సో అది ఎలాగైనా కానీ నేను చేయాలి అనేది ఫిక్స్ అయిపోతాను. బట్ కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది లైట్ తీసుకుందాము అనుకునే టైంకి నేను లైట్ తీసుకుంటాను. లేదు ఖచ్చితంగా చేయాలి అంటే దాన్ని చేసి సాధించి నేను చూపిస్తాను అలా అనమాట నేను. కానీ వెయిట్ విషయంలో మటుకు నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే నేను వెయిట్ పెరుగుతున్నాను అంటే నాకు ఎందుకో తెలియని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. సో యాక్చువల్గా నేను ఏప్రిల్ 29 చెక్ చేసుకుంటే 72 కేజెస్ ఉన్నాను. ఇంకా అంతే, నేను స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. సో ఆ నెక్స్ట్ డే నుంచి నేను స్టార్ట్ చేశాను. అంటే ఏప్రిల్ 30 నుంచి స్టార్ట్ చేశాను అనుకోండి. అండ్ ఏప్రిల్ 30 నుంచి స్టార్ట్ చేస్తే సో నాకు తెలిసిన డైట్ అంటే ఎవరో ఏదో అన్నీ యూట్యూబ్లో నేను ఎక్కడా చూడలేదు, ఏమీ చేయలేదు. సో రెగ్యులర్గా మనకి తెలుసు ఏదైతే హెల్తీ ఫుడ్ తింటే మన బాడీకి ఏం సెట్ అవుతాయి మనం అవే తీసుకోవాలి కాబట్టి. సో నేను ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంచెం లైక్ ఏం తీసుకుంటే బెటర్, ఏం తీసుకోకపోతే బెటర్ అనేది మనకి తెలిసి ఉంటుంది కదా, బేసిక్ నాలెడ్జ్ అయినా ఉంటుంది కాబట్టి. సో నేను ఇంకా ఏప్రిల్ 30 నుంచి స్టార్ట్ చేశాను. సో మార్నింగ్ ఇంకా లేవగానే డే 1 గురించి నేను చెప్తుంది. సో మార్నింగ్ లేవగానే లెమన్ వామ్ వాటర్ తీసుకునేదాన్ని కొన్ని టైమ్స్ లెమన్ వాటర్ తీసుకునేదాన్ని అండ్ కొన్ని టైమ్స్ వచ్చేసి జింజర్ వామ్ వాటర్ ఆర్ ఎల్స్ జింజర్ జీరా వాటర్ ఇలాంటి కొన్ని పౌడర్స్ ఉంటాయి కదా మన దగ్గర. మన మదర్స్ కానీ వీళ్ళంతా మన దగ్గర పౌడర్స్ పెడతారు, ఎందుకంటే తాగితే మంచిది అని చెప్పేసి. సో అలాగా నేను మార్నింగ్ టైమ్స్లో వామ్ వాటర్ అయితే తీసుకునేదాన్ని అండ్ 8:30, 9 లోపల నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేదాన్ని. మీ దగ్గర మన దగ్గర ఏమి తింటున్నామా అని కాదు, ఏ బ్రేక్ఫాస్ట్ ఉన్నా ఇడ్లీ దోశ ఏది ఉన్నా కానీ దాంట్లో రిలేటెడ్ ఒక ప్రోటీన్ తీసుకోవాలి. సో దట్ నేను ఇడ్లీ తిన్నా దోశ తిన్నా ఏం తిన్నా కానీ ఎగ్ మిక్స్ అయ్యేటట్టు తీసుకునేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 ఇడ్లీ తీసుకుంటే ఖచ్చితంగా 2 బాయిల్డ్ ఎగ్స్. నేను లోపల ఎల్లోది తినను కాబట్టి నేను వైట్ ఎగ్స్ తింటాను, అందుకని 2 తీసుకునేదాన్ని. బట్ ఎల్లో తింటే ఇంకా బెటర్ అనమాట, కొంచెం ప్రోటీన్ బాగుంటుంది. సో ఇలాగ నేను 2 ఇడ్లీసే, ఇంకా 2 కంటే ఎక్కువ ఇంకొకటి ఎక్స్ట్రా నేను వేసుకునేదాన్ని కాదు, ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా నేను డైట్ ఫాలో అయ్యాను. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అలాగా కొన్ని టైమ్స్ దోశ పైన ఎగ్
ఎగ్ దోస ఇలాంటివి తినేదాన్ని. అండ్ ఇంకా ఏదైనా చపాతీ అనుకోండి, ఎగ్ చపాతీ ఇలాంటివి తీసుకోవచ్చు అనమాట. ఇలాంటివి నేను తీసుకునేదాన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ టిఫిన్స్ కంప్లీట్ అయిపోయేది. 9 వరకు టిఫిన్ ఫినిష్ చేసేదాన్ని. అండ్ దాని తర్వాత 11-12 మధ్యలో కొంచెం ఆకలి అనిపించింది అని అంటే, కానీ ఖచ్చితంగా డైలీ ఒక 3-4 లీటర్స్ ఖచ్చితంగా వాటర్ అయితే తీసుకోవాలి. అండ్ మీరు వాటర్ తీసుకోలేకపోయినారు అని అంటే బటర్ మిల్క్ అయినా తీసుకోవచ్చు అనమాట. నేను 2 బాటిల్స్, ఒకటి బటర్ మిల్క్, ఒకటి వాటర్ బాటిల్ ఖచ్చితంగా నేను డే అంతా ఆకలి ఎక్కడైనా నాకు హంగర్గా అనిపించింది అని అంటే వాటర్ తీసుకునేదాన్ని, లేదంటే బటర్ మిల్క్ తాగేదాన్ని. ఎక్కువ నాకు ఈ 1 వీక్ నేను చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యాను కాబట్టి చాలా ఆకలిగా అనిపించేది. ఆకలిగా అనిపించింది స్టార్టింగ్లో. ఉండే కొద్దీ మనకే ఇంట్రెస్ట్ వస్తుంది, తినకూడదు, తినాలనిపించదు. ఎవరు ఏం తెచ్చుకున్నా, లైక్ బయట బిర్యానీ తెచ్చుకున్నా, లేదు అనుకుంటే ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నా, ఏం తెచ్చుకున్నా ఆ క్రేవింగ్స్ అనేది చచ్చిపోతాయి అనమాట. ఇంకా ఉండవు, క్రేవింగ్స్ అయితే ఉండవు. ఆకలి కూడా అంత అనిపించదు మీరు చేసే కొద్దు ఉంటే. లైక్ డే బై డే లైక్ డైలీ చేసుకుంటూ ఉంటే మనకి క్రేవింగ్స్ కూడా ఉండవన్నమాట, పోతూ ఉంటుంది. ఎందుకంటే మీరు సన్నగవుతున్నారు అని అంటే మీకు ఆ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి. సో దట్ నాకు స్టార్టింగ్లో బాగా ఆకలేసేది. ఎందుకంటే ఇన్ని రోజులుగా మనం అంత ఫుడ్ తిని ఒకటేసారి స్టాప్ చేసాము అంటే ఖచ్చితంగా ఆకలి వేసి నీరసంగా అనిపించేది. బట్ నీరసంగా నేను రాకుండా ఉండడానికి వాటర్ ఖచ్చితంగా తీసుకునేదాన్ని, బటర్ మిల్క్ ఖచ్చితంగా తీసుకునేదాన్ని డైలీ. ఆకలిగా అనిపిస్తే వాటర్, బటర్ మిల్క్ ఈ 2 కంపల్సరీ అనమాట. అండ్ టిఫిన్ అయిపోయింది. లంచ్ వచ్చేసరికి నేను 12:30-1:30 ఈ మిడ్ టైంలోనే తీసుకునేదాన్ని అనమాట, ఆఫ్టర్నూన్. సో లంచ్ కూడా ఎలాగా అంటే మన సౌత్ ఇండియన్స్ ఎలా ఉంటారు, రైస్ లేకపోతే వాళ్ళకి ముద్ద దిగదు అంటారు కదా. సో రైస్ లేకపోతే ఎనర్జీ కూడా డ్రాప్ అయిపోతుంది. నేను ఇదివరకు నేను రైస్ లేకుండా రైస్ని అవాయిడ్ చేసి, ఇంతకుముందు నేను డైట్స్ చేసినప్పుడు నాకు నీరసంగా అనిపించేది. బట్ ఎంతో కొంత ఇంత లిటిల్ బిట్ క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకుని ఒక బిగ్ క్వాంటిటీ ఆఫ్ కర్రీ తీసుకోవాలి. మీరు ఏ కర్రీ పప్పు తింటున్నారా, ఆకుకూర పప్పు, లేదు అనుకుంటే ఆలు కర్రీ తింటున్నారా, లేదు అనుకుంటే వంకాయ, లేదు అనుకుంటే చిక్కుడుకాయ, ఏ కర్రీ తీసుకున్నా కానీ ఇంత బిగ్ క్వాంటిటీ మీరు అన్నం ఇంత తీసుకుంటే ఇంత కర్రీ అయితే తీసుకోవాలి. సో మీకు ఆ కర్రీతోనే కడుపు ఫుల్ అయిపోవాలన్నమాట. సో అలా కర్రీ తీసుకోవాలి. రైస్ లిటిల్ బిట్ తీసుకొని కర్రీ ఎక్కువ తీసుకోవాలి. అండ్ సలాడ్ ఖచ్చితంగా ఉండాలి ఆఫ్టర్నూన్. లైక్ కుక్డ్ వెజిటేబుల్స్ ఆర్ ఎల్స్ గ్రీన్ సలాడ్ ఏదో ఒకటి పర్వాలేదు. సో కుక్డ్ వెజిటేబుల్స్ మీకు నచ్చలేదు అనుకుంటే కీరా నార్మల్గా తీసుకోవచ్చు, క్యారెట్ తీసుకోవచ్చు. అంటే రైస్ ఇంత క్వాంటిటీ పెట్టుకొని, కర్రీ ఇంత క్వాంటిటీ పెట్టుకొని, పక్కన మీకు ఒక వెజ్ సలాడ్ ఉండాలన్నమాట. ఇది ఖచ్చితంగా లంచ్ ఇదే ప్యాటర్న్. బట్ కర్రీస్ మీరు చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు కర్రీస్. రైస్ అయితే కంపల్సరీ నేను తినేదాన్ని మధ్యాహ్నం, ఎందుకంటే అది తింటేనే కొంచెం ఎనర్జీగా ఉండేదన్నమాట. లేదు అనుకుంటే నీరసంగా అనిపించేదని అని ఇది వరకు నేను ఫేస్ చేశాను కాబట్టి ఖచ్చితంగా రైస్ తీసుకొని బిగ్ క్వాంటిటీ ఆఫ్ కర్రీస్ తీసుకునేదాన్ని. అండ్ ఆఫ్టర్ దట్ లంచ్ ఫినిష్ అయిపోయాక 3:00-4:30 ఆర్ 5, 3-5 మధ్యలో మళ్ళీ ఆకలిగా అనిపించింది అంటే వాటర్ ఇంటేక్ కంపల్సరీ ఉండాలి. వాటర్ అనేది మనకి ఆకలిగా అనిపించకూడదు, ఇంకా అంతలా వాటర్ తాగుతూనే ఉండాలన్నమాట. సో 5 మధ్యలో 3-5 ఆ మిడిల్ టైంలో ఆల్మండ్స్ ఖచ్చితంగా తీసుకునేదాన్ని. ఒక 5 ఆల్మండ్స్, 5 కంటే ఎక్కువ ఎక్స్ట్రా తీసుకునేదాన్ని కాదు. ఎందుకంటే ఒక్క ఆల్మండ్ ఎక్స్ట్రా తీసుకున్న మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవుతానని చెప్పేసి, ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను అంటే రిజల్ట్ కోసమే కదా స్టార్ట్ చేసేది. ఒక్క చిన్న ఫుడ్ ఎక్స్ట్రా తిన్నా అమ్మో ఇప్పటిదాకా కష్టపడిందంతా పోతుంది అని ఒక చిన్న ఇదితోని అస్సలు చాలా స్ట్రిక్ట్గా ఉండేదాన్ని. ఒక 4 ఆల్మండ్స్, లేదు అనుకుంటే మక్కానా మీకు తెలుసు కదా, అది కూడా హెల్త్కి మంచిది. ఒక 5-6 మక్కానా ఆర్ ఎల్స్ ఒక 100 గ్రామ్స్ తీసుకున్న పర్వాలేదు. అట్లా మీరు అలాగా మీకు ఈవినింగ్ టైం స్నాక్స్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇంకొకటి నేను ఈ నట్స్ లైక్ గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా. సో పీనట్స్ అనేవి నేను మార్నింగ్ టైంలో సోక్ చేసేసుకొని ఈవినింగ్ టైంలో అవి మనం బాయిల్ చేసుకుని తిన్నా చాలా మంచిదన్నమాట. కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది బాడీ అనేది. సో దట్ నేను పీనట్స్ కూడా నానబెట్టుకొని తినేదాన్ని అనమాట ఈవినింగ్ టైంలో, ఒక చిన్న బౌల్ అంతే. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే మనం 6-7 మధ్యలో మనం డిన్నర్ ఫినిష్ చేస్తాం కదా. మళ్ళీ ఇప్పుడు మనం 5 బాగా తినేసి మళ్ళీ డిన్నర్ హెవీ అయిపోతుంది. అందుకని చెప్పేసి స్నాక్స్ టైం 5 మధ్యలో ఒక చిన్న క్వాంటిటీ ఆఫ్ స్నాక్స్ ఏదైనా తీసేసుకొని మళ్ళీ 7 వరకు డిన్నర్ ఫినిష్ అనమాట. 7 తర్వాత ఒక చిన్న ఏదైనా కానీ, ఒక చిన్న చిప్స్ తినడం కానీ, ఒక చిన్న స్నాక్ తినడం కానీ ఏది ఉండేది కాదు. ఖచ్చితంగా 7కి నా డిన్నర్ కంప్లీట్ చేసుకునేదాన్ని. సో డిన్నర్ కూడా వచ్చేసి నేను రోటీస్, రైస్ అయితే ఖచ్చితంగా తీసుకునేదాన్ని కాదు. రైస్ కంప్లీట్గా ఈవినింగ్ టైంలో అవాయిడ్ చేసేదాన్ని. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 1 టైమే తీసుకుని రైస్ ఈవినింగ్ అవాయిడ్ చేసేదాన్ని. అండ్ ఈవినింగ్ నేను ఏం తీసుకునేదాన్ని అంటే రోటీస్, జొన్న రొట్ట, రాగి రొట్టె, లేదు అనుకుంటే చపాతీ, ఇంకోటి
పుల్కా ఇలాంటి చపాతీ అంటే రోటీస్‌కి సంబంధించినవే తీసుకునేదాన్ని. అవి మనం బిగ్ సైజ్ అనుకోని 1.5 అంటే 1 తీసుకునేదాన్ని రోటీ. అండ్ చిన్నవనుకోండి ఒక 2 రోటీస్ అంతే. ఈ 2 రోటీస్‌కి కర్రీ. మీరు ఆల్రెడీ మధ్యాహ్నం ఏవైతే కర్రీస్ తీసుకున్నారో అవి ఈవినింగ్ తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సెపరేట్‌గా కర్రీ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ ఎల్స్ చేసుకున్నా మంచిదే ఇంకా. ఎందుకంటే ఇంకా కొంచెం న్యూట్రిషన్, ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో దట్ కాకపోతే ఆ డేలో మీకు క్యాలరీస్ అనేది కరెక్ట్‌గా ఫిక్స్ అవ్వాలి. అంతేగాని ఇప్పుడు ఎక్కువ తినేసి, అప్పుడు ఎక్కువ తినేసి ఇంకా ఎక్కువ హై క్యాలరీస్ వచ్చేస్తే మనకి వెయిట్ రిజల్ట్ అనేది కనపడదు. కాబట్టి నేను ఈవినింగ్ టైంలో ఏదైతే మధ్యాహ్నం చేసుకున్న కర్రీ ఉందో నేను అదే ఈవినింగ్‌కి తినేదాన్ని. చపాతీలోకి ఆర్ ఎల్స్ రోటీస్‌కి మాక్సిమం నేను జొన్న రొట్టె తినేదాన్ని అంతే. అంతేగాని వేరే చపాతీస్ కూడా తక్కువ. జొన్న రొట్టె మెయిన్. నాకు మా కమ్యూనిటీ పక్కనే జొన్న రొట్టె అమ్ముతారనమాట. అక్కడికి వెళ్ళి ఒక 2 రొట్టెలు కొనుక్కొని ఇంక నా డిన్నర్ ఫినిష్ చేసుకునేదాన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నైట్ సంగతికొస్తే మనకి 7:00 ఒక్కొక్కసారి 6:30కి నా డిన్నర్ ఫినిష్ అయిపోయేది. ఒక్కొక్కసారి 7కి మాక్సిమం 7:30 లోపల ఫినిష్ చేసేదాన్ని. ఇంకా నాకు ఈవినింగ్ నైట్ టైంలో ఆకలి బాగా అనిపిస్తది కదా! లైక్ త్వరగా మనం ఫినిష్ చేస్తున్నాం కాబట్టి. అందులోకి ఇంతకుముందు బాగా మనం తినేసి ఇప్పుడు మనం ఈ నోరుని కట్ చేయాలి అంటే కష్టంగా ఉంటుంది కాబట్టి. సో నేనేం చేసేదాన్నంటే ఆఫ్టర్ 7 అప్పటికే ఫుల్ టమ్మీ అయిపోతుంది. ఎందుకంటే మనం డిన్నర్ చేస్తాం కాబట్టి. నైట్ 9-10 ఆ టైంలో ఒకవేళ మెలకువగా ఉంటే ఆకలి అనిపించేదనమాట. బట్ నాకు స్టార్టింగ్‌లో బాగా ఆకలిగా అనిపిచ్చేది. ఎంత ఆకలి అంటే ఇంక నేను ఏదో ఒకటి తినాలి అనిపించేంత ఆకలి అనిపించేది. బట్ చాలా కంట్రోల్ చేసుకొని వాటర్ తాగుతూనే ఉండేదాన్ని. లేదనుకుంటే బటర్ మిల్క్ ఆర్ వాటర్‌తోనే నా హంగర్‌ని చంపుకునేదాన్ననమాట. అంటే అంత ఆకలి నేను చంపేసేదాన్ని. ఎందుకంటే అది కంట్రోల్ చేయాలి ఖచ్చితంగా ఆ టైంలో. ఆకలేస్తుంది కదా అని ఆ టైంలో కూడా తినేస్తే నాకు రిజల్ట్ ఉండదని చెప్పేసి నైట్ టైమ్స్ కంప్లీట్‌గా ఎంత ఆకలి వేసినా ఏదో ఒకటి వాటర్ తాగేసి నేను నా డైట్‌ని నేను కంట్రోల్ చేసుకునేదాన్ననమాట. బట్ బెటర్ నేను చెప్పేది ఏంటి అంటే మీరు 7:00కి డిన్నర్ ఫినిష్ చేస్తున్నారు అంటే మాక్సిమం 9:30-10 లోపల పడుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ పడుకోలేదు అంటే ఖచ్చితంగా ఆకలేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ కేస్ మీకు ఏమైనా వర్క్స్ ఉండి మీరు ఇంకా 10:30, 11 వరకు మెలకువగా ఉన్నారు అని అంటే 9:30కి బాగా ఆకలి అనిపిస్తే ఒక చిన్న స్మాల్ క్వాంటిటీ ఆఫ్ కర్డ్‌ని తీసుకోవచ్చు ఒక చిన్న బౌల్‌కి. ఆ బౌల్‌లో ఇంత చిన్న కర్డ్ కంటే ఎక్స్ట్రా ఏమి తీసుకోవద్దు. ఒక ఫ్రూట్ కూడా తీసుకోవద్దు. ఏం అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ షుగర్స్ ఉంటాయి కాబట్టి ఇవి తీసుకునేదాన్ని. సో, కర్డ్ ఒకటి తీసుకునేదాన్ననమాట. అండ్ ఈ 1 వీక్ నో జంక్ ఫుడ్, నో షుగర్స్, నో అదర్ ఔట్‌సైడ్ ఫుడ్ అనమాట. అండ్ ఖచ్చితంగా ఇంట్లోనే హోమ్‌మేడ్ ఫుడ్ తీసుకునేదాన్ని. అండ్ మొలకెత్తినవి, నానబెట్టుకునేవి ఏందేందో ఇవి చెప్తారు కదా! అన్నీ తీసుకునేదాన్ని. అది కూడా హెల్త్‌కి సంబంధించింది. వన్స్ మీరు ట్రై చేశారు అనంటే మీ మైండ్ అనేది అటు ట్యూన్ అయిపోతుందనమాట హెల్తీ ఫుడ్ సైడ్‌కి. జంక్ ఫుడ్ చూస్తే అమ్మో! ఇది తింటే నేను లావైతాను అని ఒక ఫీలింగ్‌తోని మీరు టచ్ కూడా చేయరు. ఎందుకంటే నేను ఈ 1 వీక్ డైట్‌లో మా మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చాను. అంటే మా ఇంట్లో వచ్చేసరికి నేను నా నా డైట్ కంట్రోల్ అనేది నా చేతుల్లో ఉంది. బికాజ్ నేను ఏం నచ్చితే అదే తింటాను. మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చేసరికి ఏమవుతుందంటే మమ్మీ వాళ్ళు మాక్సిమం ఖచ్చితంగా నాన్ వెజ్ ఇంట్లో ఉంటుంది. అంటే ఇంట్లో ఉంటుందంటే మనం వచ్చాము అంటే నాన్ వెజ్ వాళ్ళు తినకపోయినా అంటే డైలీ చేసుకోకపోయినా మనం వచ్చాము అంటే చేస్తారు కంపల్సరీ. ఎందుకంటే పిల్లలొచ్చారు ఇంటికి అని. అండ్ వీళ్ళు ఏ ఫుడ్ తీసుకొచ్చినా, ఏ బిర్యానీ తీసుకొచ్చినా, ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకొచ్చినా నేను టచ్ కూడా చేయలేదు. మా ఇంటికొచ్చినా గానీ. ఇప్పుడు నేను మా ఇంట్లో ఉండే రికార్డ్ చేస్తున్నా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండే. ఇప్పటివరకి మ్యాంగో సీజన్. సో, మ్యాంగోస్ తీసుకొచ్చారు మా తమ్ముడు. దగ్గర దగ్గర 2 బ్యాగ్స్ తీసుకొచ్చాడు. ఒక్క మ్యాంగో టచ్ చేయలేదు. బికాజ్ దానివల్ల మనకి ఇంకా క్యాలరీస్ పెరిగిపోతాయని చెప్పేసి టచ్ కూడా చేయలేదు. తింటాను. ఖచ్చితంగా తింటాను. కాకపోతే కొంచెం వెయిట్ లాస్ ఇంకా అవ్వాలి. నా టార్గెట్ వచ్చేసి 65 కేజెస్. ఆ 65 కేజెస్ వరకు ఇంకొక 2 వీక్స్ ట్రై చేస్తున్నాను. లైక్ ఖచ్చితంగా వచ్చేస్తాను. ఆ 2 వీక్స్‌లో నాకు 65 కేజెస్ రీచ్ అయ్యాను అంటే మ్యాంగో హెవీగా తినడం కాదు. ఒక చిన్న క్వాంటిటీ ఆఫ్ మ్యాంగో ఆర్ ఎల్స్ ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ జ్యూస్ తాగితే తిన్న ఫీలింగ్ అనేది ఉంటుంది. అంతేగాని మ్యాంగో కంప్లీట్‌గా తినేసి, ఇంకొక మ్యాంగో తినేసి అలా వద్దు. దానివల్ల మనకి వేడి చేస్తుంది, ఫేస్ పాడైపోతుంది, పింపుల్స్ వస్తాయి. అండ్ మనం ఇన్ని రోజులు కష్టపడిన డైట్ అంతా స్పాయిల్ అయిపోతుంది. అందుకే నేను చెప్తున్నాను. సో, దానికి నేను 29థ్‌న నా రిజల్ట్ లైక్ నా వెయిట్ చెక్ చేసుకున్నాను చెప్పాను కదా! ఇప్పుడు ఈరోజు డేట్ వచ్చేసి నేను చూపిస్తాను. ఎందుకంటే మీకు క్లియర్‌గా నేను చూయించాలి. బికాజ్ నా రిజల్ట్ మీకు తెలియాలి. అండ్ నాకు గూడా ఒక మెమరబుల్. ఎందుకంటే నేను ఈ 1 వీక్‌లో 2 కేజెస్ తగ్గాను అంటే ఇదొక మిరాకిల్ నాకు. అందుకే నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇగో ఇప్పుడు టైం వచ్చేసి 6:34 మీకు డేట్ వచ్చేసి మే 5th.
మే 6th కనిపిస్తుంది కదా, ఇది రివర్స్లో కనిపిస్తుంది. వెనస్డే మే 6th. అర్థమైందా? నేను ఈవినింగ్ టైంలో ఇప్పుడు వెనస్డే మే 6th టైము డేట్. సో కరెక్ట్ 1 వీక్ అయింది. ఆ 1 వీక్లో నా వెయిట్ లాస్ 2 2 కేజెస్ వెయిట్ లాస్ అనేది పక్కన ఫోటో పెడతాను. లైవ్లో తీసుకున్నాను, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికని చెప్పేసి ఆ వీడియో నేను పక్కన పోస్ట్ చేస్తాను చూడండి. సో ఇది నా వెయిట్ లాస్ 1 వీక్ వెయిట్ లాస్ జర్నీ. అండ్ మీకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే, మీరు కూడా ఫాలో అవుతాను అనుకుంటే, సో నేను డీటెయిల్గా చెప్పమన్నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను ఎలా ఫాలో అయ్యాను డైలీ నేను ఎలా ఫాలో అయ్యాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ నేను ఇదే ఫాలో అవుతున్నానని చెప్పి మీరు అదే ఫాలో అవడం వల్ల మీకు రిజల్ట్ ఉంటుందా లేదా అనేది నా చేతిలో లేదు. బికాజ్ నా బాడీ టైప్ వేరు, మీ బాడీ టైప్ వేరు. సో ఒక్కొక్క బాడీ బట్టి వాళ్ళకి ఏది సెట్ అవుతుంది, ఏది సెట్ అవుతుంది అనేది మన బాడీకే తెలుస్తుంది. మీరు ఎట్లా అంటే ప్యాటర్న్ చూడండి, అంతేగాని ఆ ప్యాటర్న్లో నేను ఏది ఫాలో అయ్యాను అదే చేయొద్దు. మీకు ఏది సెట్ అవుతుందో అది చేయండి అంతే. ఓకేనా? సో ఇది నా వెయిట్ లాస్ జర్నీ ఇన్ 1 వీక్. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎన్ని కేజెస్ తగ్గాను అనేది నెక్స్ట్ వీక్ పోస్ట్ చేస్తాను. ఇంకొక 1 వీక్ చెక్ చేసుకొని అప్పుడు నేను వెయిట్ పుట్ ఆన్ అయ్యానా, వెయిట్ లాస్ అయ్యానా, అండ్ అంటే ఎందుకు లాస్ అయ్యాను, ఎందుకు వెయిట్ గెయిన్ అయ్యాను అనేది కూడా ఆ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఈ రోజుకి ఈ వీడియో ఇంతే అనమాట. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు కూడా వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఇది నా వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇంతకైతే. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.